హరి ఓం. తడలోర్వక యొడలోర్వక కడువేగం బడచి పడిన గర్వం బగునే తడలోర్చిన వడలోర్చిన చెడిపోయిన కార్యమెల్ల చేకూరు సుమతి. మనము ఏమాత్రము కూడా శరీర శ్రమ వల్ల చేసినటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా వాటిలోను తొందరపడి చేస్తే వాటిలోని ఏమాత్రము కూడా మంచితనం కనపడదు. చక్కగా ఉండవు పనులు, తేడాలు వస్తాయి. అదే పని నిదానంగా చేసుకున్నమాట ఉంటే నిదానమే ప్రధానమని, శరీర శ్రమ పడినా కూడా ఆ కార్యక్రమాలని చాలా విజయవంతంగా చేసుకోవచ్చును. మనకి ఏమాత్రం కూడా తేడా రాదు, ఎంతో మనసుకు తృప్తి ఉంటుంది అని మనము ఈ విధంగా నడుచుకోవాలి అని బద్దెన్ గారు మనకి చాలా సూక్ష్మంగా చెప్పారు. అనవసరంగా వృధా ప్రయాస వద్దు, తొందరపడి ఏ పని చెయ్యవద్దు అని చెప్పడానికి సున్నితంగా మనకి ఆ విధంగా చెబుతూ చెప్పారు. మనకు అర్థమైంది. మనము మన కార్యక్రమాలు, మన పనులని నిదానంగానే చేసుకుందాము, వాటిలోని విజయాన్ని పొందుదాము. ఎంతో చక్కగా ఉంటుంది అని అనుకుంటున్నాము. మనం నేర్చుకున్నాము. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.